గాయ్స్ అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే మ్యాగీ భయంతో వణికిపోతూ సారీ, రియల్లీ సారీ అని భయంగా చెప్పింది. తనని తిట్టి నాకు సారీ చెబుతున్నావా? నీ పేరెంట్స్ వచ్చాక అప్పుడు సారీ చెప్పు, యాక్సెప్ట్ చేస్తాను అంటుండగానే ఇందు, నేహ, శైలజ అక్కడికి చేరుకున్నారు. ఇందుని చూసిన మ్యాగీ, ఇందు నన్ను క్షమించు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కాళ్ళ మీద పడింది. సోఫాలో క్రాస్ లెగ్స్ వేస్తూ కూర్చున్నాడు అదే సీరియస్నెస్తో. అయ్యో మ్యాగీ వద్దు ప్లీజ్ పైకి లే అంటుండగానే మ్యాగీ పేరెంట్స్ లోపలికి వచ్చారు. ఎదురుగా చూసి ఏమైంది మ్యాగీ, ఇక్కడేం జరుగుతుంది? శైలజ గారు మీరేంటిక్కడ మా ఇంట్లో అని భయంగా దగ్గరికెళ్ళింది. ఆగండి ఆంటీ అన్నాడు హేమాంష్ లేచి వాళ్ళ దగ్గరగా వెళ్తూ. అయోమయంగా చూశారు వాళ్ళిద్దరూ. ఏమైంది నాన్న అని అడిగింది మ్యాగీ మదర్. మీ కూతురు ఏం చేసిందో తెలుసా ఆంటీ? తెలిసిన తర్వాత పనిష్మెంట్ మీరిస్తారా, నన్నివ్వమంటారా అని అడిగాడు. ఏం చేసింది అని కాస్త కంగారుగా అడిగింది. నేహ ఏం జరిగిందో చెప్పు అని తర్వాత చెల్లిని చూడగానే అక్కడ జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. అంత చేసిన కూతుర్ని చూసి కోపం కట్టలు తెంచుకుంటుంటే ఆమె కొట్టక ముందే తండ్రి మ్యాగీ రెండు చెంపలు వాయించేశాడు. నాకు తెలియకుండా ఇంత నడిపిస్తూ అభం శుభం తెలియని ఒక ఆడపిల్లని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా ఇడియట్? అయినా నీ ఏజ్ ఏంటి? హా, ఇప్పటి నుండి బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నావా? చెప్పుకోవడానికి సిగ్గనిపించట్లేదా? అదో గొప్ప విషయంలా బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నానని చెబుతున్నావు అని జుట్టు పట్టి కుదేస్తూ అడుగుతుంటే వద్దు మమ్మీ ప్లీజ్ వద్దు అని ఏడుస్తూ వేడుకుంటోంది మ్యాగీ. ఇదంతా చూస్తున్న ఇందు పరిగెత్తుకుంటూ వచ్చి ఆంటీ ప్లీజ్ తననేమనకండి, తను కూడా చిన్నపిల్లేగా, మెల్లగా తనే తెలుసుకుంటుంది. మీరలా కొడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, ప్లీజ్ ఆంటీ తనని వదిలిపెట్టండి అని వేడుకుంది. చూసావా, అంత మంచి మనసున్న ఆ అమ్మాయిని ఎందుకే అంత బాధ పెట్టావు అంటూ మళ్ళీ కొడుతుంటే ఆమె చేతులు పట్టుకుని ఆపేసింది ఏందో. ఆంటీ తనని ఇప్పుడు ఇలా కొట్టడం వల్ల లాభం లేదు. ముందు నుండి తనకి భయం నేర్పించలేదు. ఒక కూతుర్ని బాగా గారబం చేసి తనని ఇలా తయారు చేశారు. ఇప్పటి నుండైనా తనకి పద్ధతులు నేర్పించి భయంలో పెట్టండి, లేకపోతే మీ చెయ్యి జారిపోతుంది అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న ఇందు వెనక్కి తిరిగి చూస్తూ బాధగా నడుస్తున్న తనని చేయి పట్టి బరబరా లాక్కుపోయాడు. డల్గా తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంది ఇందు. హేమాంష్ దూసుకుంటూ లోపలికొచ్చి ఏంటే సంతాప సభ పెట్టావు? ఇప్పుడు నీకేమైంది? ఇంత చిన్నదానికి అంత పెద్ద గొడవ చేస్తావా? పాపం తెలుసో తెలియకో చేసింది, దానికి ఇంత గొడవ చేసి వాళ్ళ పేరెంట్స్తో కొట్టిస్తావా? అసలు మీకు మనసుందా? వాళ్ళమ్మ తనని కొడుతుంటే నాకెంత బాధ అనిపించిందో తెలుసా? తను చేసిన పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా? అయినా తిట్టింది నిన్నే కదే, ఎందుకంత జాలి చూపిస్తున్నావు? తను కావాలని తిట్టలేదుగా, అందులోన నా తప్పు కూడా ఉంది. నేను వచ్చి మీ ఇంట్లో తేరగా తిని బ్రతుకుతుంటే చూసేవారెవరైనా అలాగే అంటారు. హుషో, ఎవరు ఏమన్నా నీకు నచ్చినట్లుగా దాన్ని కన్వర్ట్ చేసుకుంటావు కదా. అదేమనిందో అర్థమైందా, లేకపోతే కావాలని అర్థం కానట్లుగా బిహేవ్ చేస్తున్నావా? ఏ నాకు బుర్ర లేదా? అర్థమైంది అనింది మూతి ముడిచి. అబ్బో, నీకు చాలానే ఉంది బుర్ర, కానీ తనేమనిందో అని అడిగాడు. పెళ్ళికి ముందే నేను మీ ఇంట్లో ఉంటున్నానని అనింది. అంటే పెళ్ళి కాకుండానే ఫ్రీగా తింటున్నాను అని అంటుంది. తనన్న దాంట్లో తప్పేం లేదుగా, నేను చేస్తుంది కూడా అదే కదా. ఓహ్, నీ కళ అర్థమైందా తింగర్దానా అంటూ తల కొట్టుకున్నాడు. అది సరే, మరి నిన్ను నన్ను కలిపి తిట్టిందిగా, అదర్థం కాలేదా? అవును, చాలాసేపటి నుండి అదే ఆలోచిస్తున్నాను. మనిద్దరి గురించి ఏదో అనింది. మనిద్దరం కలిసి ఏం చేశామో అంటుంది. ఏం చేశాం మనిద్దరం? నాకదన్ నాకది అర్థం కాలేదు. ఫస్ట్ నైట్ అంటే ఏంటి అని బుగ్గపై వేలు పెట్టి ఆలోచిస్తున్నట్లు అతన్ని చూస్తూ అడిగింది. అంత అమాయకంగా, ముద్దుగా, ఇన్నోసెంట్గా పప్పి ఫేస్ పెట్టి అడుగుతుంటే ఉఫ్ అంటూ బొటన వేలితో నొసలు రుద్దుకున్నాడు. ఏంటి
అడుగుతుంటే అలా చూస్తున్నావు? ఏంటో చెప్పు అని అడిగింది అతని దగ్గరికొచ్చి. నడుముకి చేతులు పెట్టుకొని క్షణంలో ఆమెను గోడకి పిన్ చేసి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అలా ఎంతసేపున్నాడో తెలీదు. ఏ ఏంటి అలా చూస్తున్నారు? దు దూరం జరగండి అని తడబడుతూ అంటుంటే ముందుకొస్తున్న హెయిర్ని చెవి వెనక్కి నెట్టి, అవి తెలియడానికి చాలా టైం పడుతుంది కానీ ఎవరైనా ఏదైనా అంటే ఏడుస్తూ కూర్చోకుండా వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పు. అర్థమవుతుందా? మాటలతో వినకపోతే చేతితో చెప్పు. ఏదైనా గొడవ జరిగితే నేను చూసుకుంటాను. ఇలా తప్పు చేయకపోయినా చేసిన దానిలా కూర్చుంటానంటే ఊరుకోను. ఇలా ఏడిస్తే నాకు నచ్చదు. బ్యాడ్ గర్ల్స్ మాత్రమే ఏడుస్తారు. నువ్వు గుడ్ గర్ల్ కదా అంటుంటే చిన్నగా నవ్వుతూ అతన్ని చూసింది. ఆ స్మైల్కి మన బాబు హార్ట్ మెల్ట్ అయ్యి ఆమె స్పర్శ కోరుకుంటుంటే ఆమె బుగ్గపై ముద్దివ్వడానికి వచ్చి అర ఇంచు దూరంలో ఆగి ఆమెను చూశాడు. కళ్ళు గట్టిగా మూసుకొని టెన్షన్ పడిపోతూ కనిపించింది. ఆమెనెలా చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలాసేపటి నుండి అతని స్పర్శ, అతని ప్రెజెన్స్ తెలియకపోతుంటే కళ్ళు తెరిచి చూసిన తనకి కాస్త దూరంలో వాల్కి ఆనుకొని ఆమెనే చూస్తూ కనిపించాడతను. అతని చూపుల దాటికి నిలవలేక ఒళ్ళంతా సిగ్గు కమ్మేస్తుంటే దోసిట్లో ఆమె మోము దాచుకొని అటువైపు తిరిగింది. అలా ఎందుకు సిగ్గుపడుతుందో కూడా తనకి తెలీదు. తన మనసు రియాక్ట్ అవుతుంది. తన బ్రెయిన్కి అర్థం కావట్లేదు. మొదటిసారి ఆమెనలా చూస్తుంటే కొత్తగా అందంగా అనిపించింది అతనికి. కానీ ఆమె ఏం చేసినా కోపం రావట్లేదు. ఆమె దగ్గరికొచ్చే వరకు నెమ్మదిగా చెబుతున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు. అలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు అతనికి. పదే పదే ఆమె స్పర్శ కావాలనిపిస్తోంది. ఆమెతో ముచ్చట్లు చెప్పాలనిపిస్తోంది. కానీ అన్నీ పిల్ల పిత్రేషాలేస్తోంది. మరి తన ఏజ్ అలాంటిది. ఇక దగ్గరికి వెళ్ళి ఎంతసేపు అలా సిగ్గుపడతావు అని ఆమె చెవికి వెచ్చటి శ్వాస తగిలేలా చేసి ఆమెను మరోసారి పరవశానికి గురిచేశాడు. ఒంటి నిండా చెమటలతో తడిసి ముద్దయింది. ఎలాగో అంత టెన్షన్ పడిందిగా, దాన్ని వృధా చేయడం ఎందుకని ఆమె వీపుకి పాట్ డిజైన్ ఉన్న రౌండ్ హోల్లో వీపు తెల్లగా కనిపిస్తుంటే ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది తనకి. అటు అతనికి కూడా ఒళ్ళంతా జరికిచ్చినట్లు అయింది. ఇందు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అతని స్పర్శకి ఒళ్ళంతా నిలువెల్లా కంపించిపోయింది. ఆమెకి చాలాసేపటి వరకు కుదురుకోలేదు. ఆమె గుండె, చిట్టి గుండె అల్లాడిపోయింది. ఇంకోసారి అతనెదురుగా వెళ్ళకూడదు అని కూడా నిర్ణయించుకుంది. ఇలాంటి ఫీలింగ్ మొదటిసారి ఫేస్ చేస్తున్నందుకేమో భయం, బెదురు మొదలయ్యాయి ఆమెలో. నాకెందుకు అలా అవుతుంది? అతనెందుకు అలా చేశాడు? అమ్మో, నన్ను ఏదేదో చేస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? అత్తయ్య గారికి చెప్పి ఈయన ఆట కట్టించాలి. మొన్న కూడా తన రూమ్కి వెళ్తే నన్ను ఇలాగే బెదిరిపోయేలా చేశాడు. మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. అలా చేయకుండా ఉండాలంటే అత్తయ్య గారికి చెబుతాను. మొన్నంటే ఊరుకున్నాను కానీ ఇప్పుడు అస్సలు ఊరుకోను అని ఒంటి నిండా చెమటలు తగ్గడం ఆగిపోవట్లేదు. ఏం చేస్తే ఈ కలవరం తగ్గుతుంది? అసలు నాకెందుకు ఇంత అలజడిగా ఉంది అని వణుకుతున్న శరీరానికి చల్లటి నీళ్లు పడితే తగ్గుతుందేమో అనుకుంటూ తెలియని తాపాన్ని తగ్గించుకోవడానికి వెళ్ళింది. వామ్మో, ఇదేంటి? ఏదో పెద్ద ట్రాన్స్ఫార్మర్లా ఉంది. ముట్టుకుంటేనే షాక్ కొట్టి షేక్ అయ్యాను. దీని ఒంట్లో నిజంగానే కరెంట్ పాస్ అయిందా? నాకలా అనిపిస్తుందా? ఎలాగైతేనేం దీన్ని టచ్ చేసిన ప్రతిసారి కరెంట్ షాకే అనుకుంటూ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక బెడ్ మీద పిల్లోని గట్టిగా పట్టుకొని అడ్డంగా పడిపోయాడు. ఇదంతా ఏజ్ ప్రభావం. ఈ ఏజ్లో పెళ్ళేంటో, దాన్ని నన్ను దగ్గరగా ఉంచడమేంటో, అలాంటప్పుడు పెళ్లి చేయడం ఎందుకు అని తనలో తనే మాట్లాడుకుంటుండగా డోర్ దబదబా వాయిస్తున్నారు. అబ్బబ్బా, ఎవరు అనుకుంటూ ఆటోమేటిక్గా ఓపెన్ చేయడంతో రే హేమాంష్ అంటూ లోపలికొచ్చింది శైలజ. హా మామ్. అసలు నువ్వు చేస్తున్న పనేంట్రా? నేనేం చేశాను అంటూ గట్టిగా పట్టుకున్న పిల్లోని పక్కన పడేసి నార్మల్గా కూర్చున్నాడు. అది కాదురా, పెళ్లి కాకముందే ఇలాంటి పనులేంటి? అయినా కొన్ని రోజుల వరకు దాన్ని టచ్ చేయకూడదు అని చెప్పానుగా అనగానే కళ్ళు చిట్లించి చూశాడు. ఏమైందని అడిగాడు కాస్త సీరియస్గా.
ఒక తల్లి కొడుకుతో మాట్లాడాల్సిన మాటలు కాకపోయినా మాట్లాడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు అని తిట్టుకుంటూ, మీ ఆవిడకి కాదు కాదు నీ కాబోయే ఆవిడకి ముద్దెందుకు పెట్టావురా అనగానే గుడ్లు పెద్దవి చేసి వాట్ అంటూ అరిచాడు. అతని అరుపుకి ఉలిక్కిపడి వీపు చరుచుకుంటూ, రే ఏంట్రా ఆరవడం, నువ్వేం మాట్లాడుతున్నావు మామ్? ఏం మాట్లాడుతున్నాను, నువ్వు చేసిందేగా. నేనేం చేశాను? దానికి వీపు మీద ముద్దు పెట్టావంట, ఎందుకు పెట్టావు అని అడుగుతుంటే, దొంగ మొహంది, ఈ విషయం కూడా చెప్పిందా? అసలు దీని నోట్లో మాట కదా. తింగరిదానా, ఆగవే, మమ్మీ వెళ్ళిపోని నీ సంగతి చెబుతా అనుకుంటూ ఉండగా అతని భుజం తట్టి ఊపుతూ పిలుస్తుంటే, ఏంటి మామ్, అది చెబితే నిజమైపోతుందా? ప్రూఫ్ చూపించమను. అసలు అది ఎక్కడా? దాన్ని దాన్ని పిలు, నేను అడుగుతాను. ఇందు అంటూ అరిచింది. రూమ్ బయటే నిలబడ్డ ఇందు మెల్లగా రూంలోకి వచ్చి డోర్ దగ్గర నిలబడి చేతులు నలుపుకుంటూ నిలబడింది. బాబుగారిని తలెత్తి చూడాలంటే సిగ్గుతో చితికిపోతూ, ఏంటి అక్కడే నిలబడిపోయావు, లోపలికి రా అనగానే ఒక్కో అడుగు పెళ్లికూతుర్లా వేసుకుంటూ వచ్చి అలాగే కంగారుగా నిలబడి కళ్ళని మొత్తం నేలకి రాసి చేసింది. ఇప్పుడు చెప్పు, వాడు నిజంగా నీకు ముద్దు పెట్టాడా? అవును పెట్టాడు అనింది చిన్నగా. ఏంటి, అభం శుభం తెలియని నా మీద అన్ని నిందలు వేస్తావా? ఒకసారి నన్ను చూసి చెప్పు. నాలాంటి ఇన్నోసెంట్ ఫెల్లో ఎక్కడైనా ఉంటాడా? ముద్దంటే ఏంటో తెలియని నాకు నీకు ముద్దెలా పెడతానే అంటుంటే గుడ్లు బయటకి పొడుచుకొచ్చి అతని మాటలకి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంది. ఆమె ఎక్స్ప్రెషన్కి పొట్ట పగిలేలా నవ్వాలనిపిస్తోంది. అంత ఫన్నీగా ఉన్నాయి. ఇంత తింగరి దానివేంటే, తింగరి బుచ్చి, ఎంత ముద్దుగా చూస్తుందో చూడు. నీకు ముద్దు కాదు, నీ బుగ్గలని కొరుక్కొని తినేయాలి. అప్పుడు గాని నీ భయం పోదు. ఇంకోసారి మామ్కి చెప్పవు అని నవ్వుకుంటూ మనసులో అనుకుంటూ కన్నుకొట్టాడు. గుడ్లప్పగించి చూస్తున్న పాపకి తడబడుతూ తల తిప్పేసుకొని, అత్తయ్య మీ అబ్బాయి నాకు కన్ను కూడా కొట్టాడు. అదిగోండి చూడండి, నన్ను చూస్తే మీకు ఎలా తెలుస్తుంది? ఆయనని చూడండి, నన్ను చూస్తే మీకెలా తెలుస్తుంది? ఆయనని చూడండి అనింది. తల తిప్పి కొడుకుని చూడగానే ఇన్నోసెంట్గా వేసి పెట్టి, నేను అలా కనిపిస్తున్నానా మామ్? చెప్పు, నేనెంత ఇన్నోసెంట్నో కదా అంటుంటే, అవును, నా కొడుకు ఇన్నోసెంట్కే ఇన్నోసెంట్. నా కొడుకు మీద అంత పెద్ద అబండాలు వేస్తావే, చూడు ఎంత అమాయకంగా ఉన్నాడో. వాడిని చూస్తుంటే నీకలా ఎలా అనాలనిపిస్తుంది అంటుంటే ఆల్మోస్ట్ ఏడుపు మొహం పెట్టి ఏడ్చినంత పనిచేసింది. ముక్కు ఎగబీలుస్తూ, అంటే నేను అబద్ధం చెబుతున్నానని మీరు నమ్ముతున్నారు కదా? అవునులేండి, మీరు మీ కొడుకు చెప్పిన మాటలే నమ్ముతారు. ఆయన నన్నెందుకు నమ్ముతారు? నేను బయట నుండి వచ్చానుగా. ఆయనంటే మీ కడుపులో పుట్టిన కొడుకు, నేనెవరిని అనుకుంటూ అక్కడి నుండి ఏడుస్తూ వెళ్తుంటే ఆమె రెక్కపట్టి ఫోర్సుగా వెనక్కి లాగాడు. వెళ్ళి బలంగా అతని గుండెలకి తాకింది. నీలాల కన్నుల్లో కన్నీటిని చూడలేక అతని బుగ్గలతో తొడుస్తూ నుదిటి మీద ముద్దిచ్చి గుండెలకి ఆత్మీయంగా హత్తుకున్నాడు. శైలజ ఆమె మాటలకి ఆన్సర్ ఇవ్వాలని ఉన్న వాళ్ళిద్దరి మధ్య తనే ఎందుకని ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆ ముద్దులో, ఆ కౌగిలింతలో ఎంతో భరోసా, ఎంత తృప్తిగా ఉందో మాటల్లో వివరించలేనిది, భాషకి అందలేనిది. ఒక్క క్షణం తను కూడా అతని చుట్టూ చేతులు వేసింది ఇందు. ఇక ఆ స్పర్శలో ఎంతసేపు అలా ఉన్నారో తెలీదు. చాలాసేపటికి తేరుకున్న హేమాంష్ ఆమె మోమును దోసిట్లోకి తీసుకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇంకోసారి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను. నేను కన్న కొడుకునైనా నాకన్నా ఎక్కువ నిన్నే ప్రేమిస్తుంది. అది నీకు తెలుసు. ఎందుకే ఇలా మాట్లాడి కోపం తెప్పిస్తావు అన్నాడు మంద్రంగా. అతని మాటలకి స్కూల్ పిల్లల తప్పు చేసిన దానిలా తల కిందకి దించి, సారీ, అలా అనను అనింది అమాయకంగా. ఉఫ్, ఇలా మాట్లాడి నాకు పిచ్చెక్కిస్తావు అని నొసలు రుద్దుకుంటూ, ఎక్కడ మళ్ళీ కంట్రోల్ తప్పి ముద్దు పెడతాడో అని. ఇకపో అన్నాడు. అప్పటి వరకు మృదువుగా డీల్ చేసిన అతను సడన్గా కోపం తెచ్చుకునేసరికి బెదురుగా చూసింది. చెబుతుంటే అర్థం కావట్లేదా? పోవే అన్నాడు. ఏంటి వేనా అని నోటి మీద చేయి పెట్టుకొని కళ్ళు నోరు తెరిచి చూస్తూ ఉంది. పెళ్ళాన్ని వేనే అంటారే అన్నాడు.
మనకి ఇంకా పెళ్ళి కాలేదుగా, అవుతుందిగా, అయ్యాక పిలుస్తావుగా, మనసులో చేసుకున్నానులే అంటుంటే ఏంటి అని అడిగింది. తలగొట్టుకొని నీ చిట్టి బుర్రకి అర్థం కాదు, అయినా ముద్దు పెట్టానని మమ్మీకి ఎందుకు చెప్పావే మెంటల్ దానా? ఏంటి, నన్ను మెంటల్ దానా అంటావా? నేను అత్తయ్యకు చెబుతాను, చెప్పవే చూస్తా అంటుంటే ఏడుపు రాగమెత్తి, నువ్వు పెడితే తప్పు లేదు కానీ నేను చెబితే తప్పొచ్చిందా? అయినా ముద్దు ఎందుకు పెడుతున్నావు? నన్నెందుకు భయపడిస్తున్నావు? అత్తయ్య గారితో కాదు మావయ్య గారితో చెబుతాను అని ఏడుస్తూ వెళ్తుంటే ఆమె రెక్కపట్టి గోడకి ఎదిమి, నిజంగా చెబుతావా? అవును చెబుతాను. ఏమని చెబుతావు? నువ్వు నాకు ముద్దు పెట్టావని, అప్పుడు నిన్ను మావయ్య గారు కర్రతో కొడతారు, నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అని నవ్వుతూ చెబుతుంటే, డాడ్, ఎందుకు కొట్టడం? కోపం వస్తే నువ్వే కొట్టు, నీ కోపం తీరిపోతుందిగా అనగానే అయోమయంగా చూసింది. ఏంటలా చూస్తున్నావు? నా మీద కొట్టే అంత కోపం ఉంటే ఇదిగో కర్ర అంటూ కర్ర లాంటి ఆబ్జెక్ట్ ఆమె చేతిలో పెట్టాడు. ఇప్పుడు దానితో కడితే అతనికి దెబ్బ తాకుతుంది, అతనికి దెబ్బ తాకితే నేను తట్టుకుంటానా? వద్దు అంటూ కర్రని విసిరేసి, నిన్ను కొట్టలేను అనింది. ఎందుకు కొట్టలేవు? నువ్వు బాధపడితే నేను చూడలేను కాబట్టి. మరి నాన్నగారితో చెబుతాను అన్నావు? చెప్పను, ఎందుకంటే నిన్ను కొడతారు, అది నేను చూడలేను. మరి నేను చెడ్డ పని చేశానుగా, పనిష్మెంట్ వద్దా అన్నాడు. అలాంటి పనిష్మెంట్ వద్దు, వేరే పనిష్మెంట్ ఇవ్వమని చెబుతాను. ఏమి ఇవ్వమంటావు? కొట్టకుండా తిట్టమని చెబుతాను, అప్పుడు దెబ్బలు తగలవు, నువ్వు నాకు ముద్దు పెట్టవు. తిడితే ముద్దు పెట్టకుండా ఊరుకుంటాననుకున్నావా? అవును అనింది తలాడిస్తూ. నువ్వలా అనుకోవడం నీ అమాయకత్వం. కొట్టినా తిట్టినా నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ఆమెను మరింత గోడకి అదిమి, ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత హత్తుకున్నట్లుగా నిలబడి ఆమె మెడ మీద వెచ్చటి ముద్దు గాఢంగా ఇవ్వగానే ఇద్దరి పరిస్థితి ఎలా ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.